నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన మెసేజ్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 4/4/2017లో gotelugu.comలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. సాయంత్రం జనరల్ షిఫ్ట్ నుంచి ఇంటికొచ్చి నాన్న పక్కన కూర్చుని కాఫీ తాగుతూ చెప్పాను, నాన్న, రేపు మా ఛానల్కి రచయిత్రి భార్గవిరావు వస్తోంది. నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు. నాకు ఇష్టం లేదు. మరొక యాంకర్కి ఇవ్వమని చెప్పాను. కానీ మా హెడ్ మీరే చెయ్యండి అన్నారు. తప్పదు అన్నాను. భార్గవిరావు గారా? ఆమె ఇంటర్వ్యూ చేయడానికి నీకెందుకు అభ్యంతరం? నిన్నేం చేసింది ఆవిడ? చెయ్యి అన్నారు నవ్వుతూ నాన్న. భోజనం చేశాక భార్గవిరావు గారి వివరాలున్న కాగితం తీశాను. 25 ఏళ్ల నుండి 50 నవలలు, 200 కథలు రాసింది ఆవిడ. ఆవిడ రాసిన కొన్ని ప్రేమ కథలు, బహుమతి పొందిన కథల సినాప్సిస్లు ఓ గంట చదివి పక్కన పెట్టాను. అన్నింటిలోనూ ప్రేమ ప్రధాన వస్తువు. అందుకే ఆమెను ప్రేమ భార్గవి అని బిరుదిచ్చారట అభిమానులు. ఆవిడ గృహిణి, భర్త వ్యాపారి, 2 పిల్లలు. పడుకునే ముందు మా క్రియేటివ్ హెడ్ డేవిడ్ గారు అన్న మాట గుర్తొచ్చింది. మరొక యాంకర్కి ఇవ్వమంటున్నారు ఎందుకు? ఆవిడ మీ యువతకు ఆరాధ్య రచయిత్రి కదా అని. నాకు కాదు సార్, మా చెల్లి లాంటి టీనేజర్స్కి, ఎక్స్పోజర్ లేని వాళ్ళకి, ప్రపంచం తెలియని వాళ్ళకి, అసలు ఈ భార్గవిరావు లాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయి లేదు సార్ అన్నాను ఆవేశంగా. ఆ మాటకి ఓవర్ మెచ్యూరిటీ కూడా మంచిది కాదు విద్య. డూ యువర్ డ్యూటీ అన్నారాయన క్లుప్తంగా. ఆయనకి నా తెలివితేటల మీద గౌరవం ఉన్నా ఒక్కోసారి నేను అతి చేస్తానని ఆయన ఆంతర్యం. నేను మాట్లాడకుండా తలూపి వచ్చేశాను. ఆయన మా యాంకర్లకు చెప్తూ ఉంటారు, ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి చెప్పేది అభిమానంతో చక్కగా వినాలి. వారి నుంచి ప్రేక్షకులకి ఓ సందేశం రాబట్టాలి. మనమే విసుగు నిర్లక్ష్యం చూపిస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది? వివిధ రంగాల్లో కృషి చేసి పేరు సంపాదించుకున్న వారిని ప్రజలకు పరిచయం చేయాలి. అందులో పక్షపాతం ఉండకూడదు. మనం చేసే పనిలో మనం నిజాయితీగా ఉండాలి. వచ్చిన గెస్టులకు గౌరవం ఇచ్చి మన గౌరవం మనం నిలుపుకోవాలి. అలా సాగుతాయి సార్ మాటలు. వ్యక్తిగత ఇంటర్వ్యూలకు నేను వ్యతిరేకనేమీ కాను. ఒక విధంగా ఆ పని చేసి ఇలా అయ్యానేమో కూడా. నిజంగా చాలా సత్తా ఉన్న వాళ్ళని పరిచయం చేసే అవకాశం వస్తే ఎంతో సంబరపడతాను, అదృష్టంగా భావిస్తాను. వాళ్ళెంతో సహజంగా ఉంటారు. తగినంత ప్రతిభ లేని వాళ్ళు కూడా ఒక్కోసారి అదృష్టవశాత్తు పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. వాళ్ళ ముఖాముఖీల్లో గొప్ప హిపోక్రసీ కనపడుతుంది. ఇలా వీఐపీలు అయిపోయిన చాలామంది మతలవీలుగా కూడా మారిపోతారు. అబద్ధాలు చెప్పి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితికి చేరుకుని ఉంటారు. ఆయా రంగాల్లో పైకి రావడానికి వారు పడిన కష్టాలు, కన్నీళ్లు దాచిపెట్టి తాము నిద్రపోతూ ఉంటే ఎవరో లేపి తమని కళాకారుల్ని చేసేశారంటారు. మేము పుట్టడమే ప్రతిభావంతులుగా పుట్టామంటారు. ఇలాంటి అసత్యపు ఇంటర్వ్యూల వలన ఎవరికీ ఉపయోగం ఉండబోదనేదే నా బాధ. మర్నాడు పొద్దున్నే లేచి కిటికీ దగ్గర నిలబడ్డాను. పక్కింట్లో ఓ చుడీదార్ పిల్ల పూలుకొస్తోంది. నాకు వెంటనే చెల్లాయి రాజీ గుర్తొచ్చింది. తను కూడా ఈ పిల్లలాగే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని గెంతుతూ ఉండేది. సినిమాల పిచ్చి బాగా ఉండేది. 10th ఫెయిల్ అయి నవలలు, మ్యాగజైన్లు చదువుతూ స్నేహితులను వేసుకుని సినిమా థియేటర్లకు పోతూ ఉండేది. అవన్నీ సిల్లీ ప్రేమ కథల సినిమాలే. నాకు 10 ఏళ్ళప్పుడే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాన్నకు నాకు రాజీ అంటే గారాబం. మేము హయత్ నగర్ దాటి లోపల ఒక కాలనీలో ఉండేవాళ్ళం. చుట్టూ గ్రామీణ వాతావరణం ఉండేది. నాన్న ఓ చిన్నపాటి దినపత్రికలో ఉద్యోగం చేస్తూ తగుమాత్రపు జీతంతో సంసారం నడుపుతూ వచ్చారు. ఈ మధ్య రిటైర్ అయి వచ్చిన కొద్ది మొత్తం సొమ్ము బ్యాంకులో వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజీ పుస్తకాలు, సినిమాల పిచ్చిలో మునిగి తేలుతూ ఉండేది. నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరో రాజకుమారుడు అమెరికా నుండి వస్తాడనుకునేది. నేను డిగ్రీ చదివి జర్నలిజం పీజీ చేస్తూ ఉంటే తను హాయిగా ఇంట్లో టీవీ చూస్తూ రకరకాల వారపత్రికలు, సినిమా మ్యాగజైన్లు కాలనీ లైబ్రరీ నుంచి తెచ్చి చదువుతూ ఉండేది. ఏదో ఒక పుస్తకం అని చదవాల్సినవి ఈ పత్రికలు కాదు. మంచి సాహితీ విలువలున్న కథలు, నవలలు చదువు. గొప్ప గొప్ప సినిమాలున్నాయి, పేర్లు చెప్తాను, అవి చూడు. కానీ ఈ పిచ్చి ప్రేమ కథలున్న సినిమాలు చూడకు అనేదాన్ని. అబ్బా, ఏడుపులు కష్టాలు అంటే నాకు పడదు.
మా యూత్ కోసం తీసిన సినిమాలే బాగుంటాయి నాకు అనేది నా మాట కొట్టి పారేస్తూ. రాజీకి అభిమాన రచయిత్రి ఈ భార్గవి రావే. ఈవిడ పుస్తకాలే ఎక్కువగా లైబ్రరీ నుండి తెచ్చి చదివేది. నేను 1-2 సార్లు చదవటానికి ప్రయత్నించి విసిగేసి ఆపేశాను. థీములు ముందు మాటల్లో తెలుసుకున్నాను. నాకు అర్థమైనంత వరకు అవన్నీ అర్థం పర్థం లేని ప్రేమ కథలు. తమ పొలంలో పనిచేయటానికి వచ్చిన యువకుడిని ప్రేమించి అది చెప్పలేక పెద్దవాళ్ళు చేసిన పెళ్లి వద్దని పిచ్చి పిల్లగా మారిన ఓ అమ్మాయి కథ ఓ నవల. మరొక నవలలో ప్రేమ సఫలం కాలేదని బ్రహ్మచారిణిగా ఉండిపోయి ఊరికందరికీ సహాయాలు చేసే టీచర్ కథ. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవటానికి ఇంట్లో నుంచి పారిపోయి సినిమా హీరోయిన్లు అయిన వాళ్ళు, కోటీశ్వరుల కోడళ్ళైన వాళ్ళు ఇవి పాత్రలు. ఇవేం నవలలే. జీవితం ఇంత ఈజీగా ఉండదు, ఎంతో కష్టపడాలి, సులువుగా ఏది రాదు. మనుషులు ఈ కథల్లో అలా ఉండరు. ఆవిడ ఎలా రాస్తుందో నువ్వెలా చదువుతావో నాకు అర్థం కాదు అన్నాను ఒకసారి చెల్లి మీద కేకలిస్తూ. నువ్వో జడ పదార్థానివి. నీకు రంగు రుచి వాసన లేని జీవితం అంటే ఇష్టం. నాకు అలా కాదు. అయినా నా భవిష్యత్తు నేను చూసుకోగలను, నీది నువ్వు చూసుకో చాలు అంది రాజీ అసహనంగా. అనటమే కాదు, తన భవిష్యత్తును తనే నిర్ణయించుకుని మా పక్కింటి కుర్రాడితో వెళ్ళిపోయింది. వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఏవో కంప్యూటర్ కోర్సులు చేస్తూ ఓ రూమ్లో ఉండేవాడు. అతన్ని పెళ్లి చేసేసుకుని ఫోన్ చేసి చెప్పింది. నాన్న నేను ఏడుస్తూ పరిగెత్తాము నల్గొండకి. ఓ చిన్న గది, కిచెన్ ఉన్న పోర్షన్లో ఉన్నారు వారిద్దరూ. ఇతనేం పోషిస్తాడు నిన్ను, ఏం చూసి చేసుకున్నావు ఏడుస్తూ అడిగాను. ఇతనికి చాలా ఆస్తుంది. కొన్ని రోజులు అయ్యాక తల్లిదండ్రుల్ని ఒప్పించి తీసుకువెళ్తాడు వాళ్ళ ఇంటికి అంది. ఆ అబ్బాయి ఒక్క మాట మాట్లాడలేదు, తలంచుకొని నిలబడ్డాడు. నాన్న మౌనంగా కుమిలిపోయారు తప్ప ఒక్క మాట కూడా అనలేదు రాజీని. నేనే పట్టరాని కోపంతో ఏవేవో తిట్టాను దాన్ని. నేను నాన్న తిరిగి వచ్చేశాము. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చాను. చెల్లిని బలవంతంగానైనా తీసుకొచ్చేద్దాం నాన్న, మళ్ళీ వెళ్ళి అన్నాను మర్నాడు పొద్దున్నే ఉక్రోషంగా. వద్దులేమ్మా, విఘ్నత లేని వాళ్ళు ఇంకొకరి మాట వినరు. దాని బతుకు దానిష్టం. ఎవరి జీవిత సౌధానికి వాళ్లే ఆర్కిటెక్టులు అంటారు కదా. రాజీ లైఫ్ బాగుండాలని ఆశిద్దాం, అంతకంటే ఏం చెయ్యలేం అన్నారు నాన్న. తర్వాత రాజీ అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తూ ఉండేది వివరాలు. ఓ రోజు చెప్పింది, అతనికి ఆస్తి ఉండటం అబద్ధమట, ఒక అనాథ శరణాలయంలో పెరిగాడట. నేను అవాక్కయ్యి మరి అలాగే ఇప్పుడు అన్నాను. నా కోసం నా మీద ప్రేమతో అబద్ధాలు చెప్పాడులే. ఏం లేకపోయినా అతనికి నా మీద నిజమైన ప్రేమ అయితే ఉంది, అది చాలదా అక్క అమాయకంగా అంది. నా గుండె తరుక్కుపోయింది. పిచ్చి పిల్ల ఎలా ఆలోచిస్తుందో అనిపించి బాగా ఏడ్చాను. నాన్నకి సంగతి చెప్పగానే ప్రేమ గుడ్డిది అన్నారు. అందుకే అది ఒకందుకు మంచిదేలే అంటూ గట్టిగా నిట్టూర్చారు. మరొక 2 నెలల తర్వాత ఇద్దరు ఓ సూపర్ మార్కెట్లో చేరి పనిచేస్తున్నామని చెప్పింది. ఎప్పుడైనా వస్తూ ఉంటుంది, ఒకరోజు ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. అతనెప్పుడూ రాలేదు మా ఇంటికి. అసంతృప్తితో రాజీ అతన్ని బాధపడటం లేదు. ఇద్దరూ కలిసి కష్టపడుతున్నారు, మంచిదే కదా అనుకున్నావు నాన్న నేను. గత ఏడాది నాకొచ్చిన ఈ ఛానల్ యాంకరింగ్ జాబ్తో నేను బిజీ అయ్యాను. ఈ ఛానల్ కొత్తది, అంతగా మార్కెటింగ్ లేనిది. మరొక పెద్ద ఛానల్కి వెళ్ళాలంటే రికమెండేషన్ లేదు, అయినా ప్రయత్నిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు నాన్న నేను రాజీకి ఫోన్లు చేస్తూ ఉంటాము. రాజీ అతన్ని వదిలి వచ్చేసే రోజు ఒకటి వస్తుందేమో. వచ్చాక దానికి ఎక్కడైనా ఉద్యోగం చూడాలని నాకు నాన్నకి ఆశ ఉంది. ఇంకా మర్నాడు మధ్యాహ్నం 4 గంటలకి లైవ్ ఇంటర్వ్యూకి ఏర్పాట్లు జరిగాయి. రచయిత్రి ప్రేమ భార్గవీరావు 3:30కే వచ్చింది. వయసు 50 పైనే ఉండొచ్చు. మొహం అమాయకంగా ఉంది. మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల కావచ్చు అనుకున్నాను మనసులో. నమస్కారాలయ్యాక ప్రఖ్యాత రచయిత్రి అయినందుకు ఆవిడని అభినందించి జీవిత విశేషాలు అడగటం మొదలుపెట్టి, ముందుగా మీ బాల్యం గురించి చెప్పండి అన్నాను. ఆమె తన చిన్నతనం గురించి ఆనందంగా వివరించడం మొదలుపెట్టింది. తను నిత్యం కథలు నవలలు చదివేదాన్నని, ఆ ఇష్టం కొద్దీ 10th అయ్యాక కాలేజీకి వెళ్ళలేదని, క్లాస్ పుస్తకాలు తనకు ఇష్టమని చెప్పింది. ఎంత అదృష్టమో అనుకున్నాను మనసులో. రచయిత్రి కావాలని తన జీవితాశయంగా పెట్టుకుని మరీ అయ్యానని గర్వంగా చెప్పింది. మీరు ప్రధానంగా ప్రేమను నవల వస్తువుగా, కథా వస్తువుగా తీసుకుని రాస్తారు. మిమ్మల్ని ప్రేమ భార్గవి అంటారు అంతా. ప్రేమ మీ అభిమాన సబ్జెక్టు ఎలా అయ్యింది ప్రశ్నించాను. నా ఉద్దేశంలో ప్రేమ చాలా గొప్పది. విశ్వమంతా నిండి ఉంది ప్రేమే. దానివల్లనే ప్రపంచం నడుస్తుంది కదా అంది నవ్వుతూ భార్గవి.
యువతకి నచ్చే ప్రేమ గురించి చెప్పండి అన్నాను. ప్రతి వారికి జీవితంలో ఒక్కసారైనా ప్రేమ అనుభవం ఉంటుంది. అందుకే అందరికీ నా పుస్తకాలు నచ్చి అభిమానిస్తారు అంది తృప్తిగా. మరి జీవితాలను వెలిగించే ప్రేమలే కాక ఆర్పేసే ప్రేమలు కూడా ఉంటాయేమో కదా, వాటి సంగతి ఏమిటి అన్నాను కాస్త సీరియస్గా. బిత్తరపోయిందామె. ఏమనాలో తోచనట్లు కొన్ని సెకండ్లు చూసి, ప్రేమను మించిన గొప్ప పదమే లేదండి అసలు అంది చిలక పలుకుల. ప్రేమ గురించి ఇంత గొప్పగా రాస్తున్నారంటే దాని గురించి మీకు బాగా అవగాహన ఉండే ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించే ఉంటారు, లేకపోతే ఇంత మధురంగా రాయలేరు అన్నాను మొహమాట పెడుతూ. ఆమె కొంచెం అనుమానించి, అంటే నేను హై స్కూల్లో చదివేటప్పుడు మా ఎస్పీఎల్పై నాకు చాలా అభిమానం, ఇష్టం ఉండేవి. 10th అయ్యాక అతను మళ్ళీ కనపడలేదు అంది. మరి మీరు అతని కోసం వెతకలేదా? అతని కోసం మీకు పిచ్చెక్కటం లాంటివి ఏమీ జరగలేదా? ఆశ్చర్యంగా అడిగాను. అదంతా ఇన్ఫాక్చుయేషన్ కదా, మర్చిపోతాం అంది నవ్వుతూ. మరి పెళ్లి చేసుకునేటప్పుడు అతను గుర్తు రాలేదా, బాధపడలేదా అడిగాను కుతూహలంగా. అబ్బే, అలాంటిది ఎందుకు ఉంటుంది, అది టీనేజ్ లవ్ అంతే అందామె నవ్వేస్తూ. మీరు మాత్రం మీ లవర్ని హాయిగా మర్చిపోయి పెళ్లి చేసుకుని మీ పేరు చివర భర్త పేరు తగిలించుకుని ఆదర్శ గృహిణి అయిపోతారు. మీ నవలల్లో కథల్లో ఆడపిల్లలు పక్కింటి ఆవారాగాడిని, దొడ్లో పనిచేసే పాలేరుని ప్రేమించి అతనితో వెళ్ళిపోతారు. లేదంటే పిచ్చివాళ్ళైపోయి ఊరిలో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు మానసికంగా మీ అంత బలమైన వాళ్ళు కాదేమో కదా అన్నాను వ్యంగ్యంగా. కొంతసేపు మాట్లాడలేనట్లు ఉండిపోయి నెమ్మదిగా, కొందరు అలాంటి ప్రేమికులు ఉంటారండి అంది భార్గవి చిన్నబుచ్చుకుంటూ. మీరు చూశారా, ఊహించారా అన్న నా ప్రశ్నకు బెత్తరపోయింది. అంటే విన్నాను అంది నెమ్మదిగా. విన్నవి కాదు, జీవితాన్ని స్వయంగా చూసి రాయాలి, ఊహించి కాదు. మనం మాత్రం మన బతుకుల్ని జాగ్రత్తగా దిద్దుకుంటూ అమాయకమైన యువతకి రంగుల కలలమ్ముతూ వారికి వక్ర మార్గాలు సూచించి రాంగ్ గైడెన్స్ ఇచ్చి వారి జీవితాలు నాశనం చేయకూడదు కదా అన్నాను. సాహిత్యానికి అంత ప్రభావం ఉంటుందా? బలహీనంగా అందామే. ఉంటుంది. సినిమా కాల్పనిక లోకం, కానీ కథలు, నవలలు జీవితాన్ని వివరించాలి. మన జీవితానుభవం తర్వాత తరానికి ఉపయోగపడాలి. ఆదర్శవంతంగా ఉండాలి తప్ప వెర్రి మొర్రిగా ఉండకూడదు. ఆమె నా వైపు అభావంగా చూస్తూ ఉండిపోయింది. నేను ఆవేశంగా మొదలుపెట్టాను. సబ్జెక్టులు లేకపోతే మీలో సృజన ఆగిపోతే రచనలు ఆపండి. ఎదగని బ్రెయిన్తో అదే వస్తువుతో మళ్ళీ మళ్ళీ రాయకండి. జీవితం అనేది ఓ లోతైన ప్రవహించే నది లాంటిది. దాని లోతుల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ క్రమంలో మీకు తెలిసిన సత్యాలను ఆవిష్కరించండి. రాయటాన్ని ఒక వ్యసనంగా చేసుకోకండి. ముందు తరం వారు రాసిన గొప్ప సాహిత్యాన్ని బాగా చదవండి, ఆకలింపు చేసుకోండి. ఆ తర్వాత మీకు సమాజానికి ఏమైనా చెప్పాలి అనిపిస్తే అప్పుడు రాయండి అన్నాను. నా మాటలకు ఆమె మొహం పాలిపోయింది, మౌనం దాల్చింది. అది చూసిన నేను కూడా కొన్ని సెకండ్లు పాజ్ ఇచ్చి, మా ప్రేక్షకులకు ఏదైనా మెసేజ్ ఇస్తారా సౌమ్యంగా అడిగాను. ఆమె తల అడ్డంగా ఊపి నమస్కారం చేసింది. నేను ఆమె చెయ్యి అందుకుని కలిపి, చాలా థ్యాంక్స్ అండి, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు అని ముగించాను. షూట్ చేస్తున్న వాళ్ళంతా షాక్ తిన్నట్టుగా ఉండిపోయారు. లైట్స్ ఆఫ్ చేసేశారు. ఎవరో వచ్చి ఆమెను డేవిడ్ గారి రూముకు తీసుకువెళ్లారు. నేను బ్యాగ్ తీసుకుని ఇంటికి బయలుదేరాను. నాకు తెలుసు, రేపు ఈ పాటికి నా ఉద్యోగం ఊడినట్లు ఆర్డర్స్ రావటం ఖాయం. చెల్లెలపై నాకున్న మమకారం బహుశా ఇలాంటి బాధ్యతారహితమైన రచయితలపై కోపంగా మారిందేమో. అది నన్ను నా హద్దుల్ని దాటించి నా చేత ఇలా మాట్లాడించిందేమో. ఆ రాత్రి కలత నిద్రే గతయింది నాకు. మర్నాడు ఆఫీస్కి వచ్చి సీట్లో కూర్చోగానే అనుకున్నట్లుగానే మా సీఈఓ నుంచి పిలుపు వచ్చింది. ఒక్కసారి నెట్టూర్చి నిలబడి అందరి వైపు చూశాను. ఈ రోజుతో ఈ ఛానల్తో నా సహోద్యోగులు అందరితో రుణం తీరిపోబోతోంది. భార్గవీదేవి గారితో ముఖాముఖి విద్యా మేడం గారిని ఇంటికి పంపుతోంది. విధి బలీయం అంటే ఇదే కదా. కెమెరా ముందు ఆవిడను నేను పెట్టిన హింసకి ఆవిడ నాకు శాపం పెట్టేసింది. శాప ఫలితం అనుభవించాలి తప్పదు అనుకుంటూ వెళ్ళాను ఆయన రూమ్కి. శ్రీరామచంద్రం గారు సీరియస్గా ఏదో చదువుతున్నారు. నెమ్మదిగా చప్పుడు కాకుండా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. కొన్ని సెకండ్ల తర్వాత మరో ఫైల్ తీసి చదువుతూ తలెత్తకుండానే,
ఓ రచయిత్రిని ఇంటర్వ్యూ చేస్తూ రచయితలందరికీ నువ్వే సందేశం ఇచ్చావుట కదా గంభీరంగా అన్నారు. నేను నేల చూపులు చూశాను. ఆయనే మళ్ళీ, చాలా ఫోన్లు వచ్చాయి, నీ ముఖాముఖి విభిన్నంగా వెరైటీగా ఉందని అని ఆగారు. నేను నెమ్మదిగా తలెత్తాను, ధైర్యం కూడా తీసుకుంటూ. విద్య, ఇప్పుడు నీకు మరింత బాధ్యత పెరిగింది. నీ సందేశం నీకు కూడా వర్తిస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళని భయపెట్టకు అన్నారాయన చిన్నగా నవ్వుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.